ఇంకోటి గురువుగారు దీనికి అనుబంధంగానే ప్రశ్న, అదే ఆలయాల్లో శివుడు ముందు ఉండాల్సిన నందీశ్వరుడు సాయిబాబా ముందు పెడతారు. ఏదో ఒక హిందూ దేవీ దేవతలు లేకపోతే హిందువులకు సంబంధించినటువంటి శాస్త్రాలు విషయాల్ని కలుపుతున్నారు. అలా శివుడి ముందు ఉండాల్సిన నందిని సాయిబాబా ముందు పెట్టడం, లేదా గరుడ వాహనం మీద సాయిబాబా గారిని కూర్చోబెట్టడం, కూర్మ అవతారం మీద లేదా కూర్మం మీద ఆయన పాదం పెట్టేలాగా విగ్రహాలు, వీటి వల్ల కలిగే దుష్పరిణామాలు ఏంటి, శాస్త్రం ఏం చెప్తుంది గురువుగారు? మా గురుగారు సద్గురు శివానందమూర్తి గారు మీకు తెలిసి ఉంటారు. ఆయన ఒకసారి చాలా బాధతో అన్నారు, వాడు పాదాల దగ్గర మన దేవుళ్ళని పెట్టడం ఎంత బాధాకరమైన విషయం అన్నారు. శివలింగం మీద సాయిబాబా కూర్చొని పానవట్టం మీద ఆయన కాలు పెట్టి కూర్చుంటాడు. ఎంత బాధాకరమైన విషయం అండి. అంతే కదా, పాదాల దగ్గర మన దత్తాత్రేయ స్వామి లాంటి వాళ్ళని పెట్టి పూజ చేయడం, అది చాలా బాధాకరమైన అంశం. ఎక్కడ పెడుతున్నా ఏమిటి, ఎట్టిపోతున్నది. తీరా చూస్తే ఆయన శుద్ధి చేయించుకున్నటువంటి ఒక అన్య మతస్థుడు ఆయన, అంటే ఒరిజినల్గా చూస్తే చరిత్ర ప్రకారం. మామూలుగా చూసినప్పటికి కూడా ఇందాక చెప్పినట్టు వాళ్ళ విశ్వాసం అంటే వాళ్ళకి బొమ్మ పెట్టుకోవాలండి, విగ్రహం పెట్టుకోవాలండి. కానీ ఈ స్వరూపం అది, ఆ స్వరూపం ఏదైనా భ్రాంతి కల్పించడం చాలా తప్పు కదా. పరబ్రహ్మగా ఎవరిని ఉపాసించాలో వేదాంత శాస్త్రాలు నిర్దేశించాయి. దేవతల్లో కూడా ఉపాస్య దేవతలోనూ ఒకరు ఉంటారు, ఎవరిని ఉపాసించాలి అని చెప్పడం. అంటే పరబ్రహ్మముగా ఉపాసించదగ్గ దేవతలు ఎవరు? పరబ్రహ్మం నిర్గుణము సగుణము అని రెండు రూపాలు. నిర్గుణ బ్రహ్మము ఎప్పుడూ ఒకటే. సగుణ బ్రహ్మకు వచ్చేటప్పటికల్లా ఆ నిర్గుణ బ్రహ్మమే సగుణ బ్రహ్మముగా వ్యక్తమైనప్పుడు ఏ ఏ రూపాలుతున్నాడో ఆ రూపాలను ఎలా ఉపాసించాలని వేదం నిర్దేశించింది. ఆ నిర్దేశించిన ప్రకారంగా మనకు 6 రూపాలు స్పష్టంగా చెప్పబడ్డాయి. శివ, విష్ణు, శక్తి, సూర్య, గణపతి, సుబ్రహ్మణ్యుడు. ఈ 6 ప్రధానంగా వేదం చెప్పినటువంటి ఉపాస్య దేవతలు. త్రయీవేద్యం హృద్యం అన్నారు శంకరుడు. వేద వైద్యుడైన వాడే భగవంతుడు అవుతాడు. సో ఫలితము లేదా పరమగతి పొందాలన్నా ఏదైనా సరే మనకి వేదం చెప్పినట్టే ఉండాలి. అందుకే మన సనాతనం హిందూ ధర్మంలో ఉంటూ గట్టిగా ఇది ఉపాసిస్తేనే మనం తరిస్తామని విశ్వాసంతో ఉన్నవాళ్ళమే సనాతన ధర్మంలో ఉన్నవాళ్ళం కదా. అలాంటప్పుడు ఇతర మతాల వాళ్ళని కూడా మనం కలిపేసుకోవచ్చు. అలాగని వాళ్ళని మనం ఏమనం, వాళ్ళ మతం వాళ్ళ గౌరవం వాళ్ళు పాటిస్తున్నారు, అలాగే ఇది కూడా ఒక మతంగా వాళ్ళు పాటించుకోవచ్చు. అది ఇప్పుడు వేద విరుద్ధమైనటువంటి ఇలాంటి మతం అనుసరించే దుష్ఫలితాలు కూడా తప్పకుండా ఉంటాయండి. అశాస్త్రవిహితం ఘోరం అని కృష్ణ పరమాత్మ గీతలో చెప్పాడు కదా. అశాస్త్రవిహితం ఘోరం. యజంతే నామయజ్ఞాస్తే దంభమాన వదాన్విత. పేరుకు మాత్రమే మనం వాడుకుని ఈ యజ్ఞములు మనకు ఏవవుతున్నాయో వాటిని వికృతం చేసి అలా వాడుకుంటే శాస్త్రవిరుద్ధంగా వాళ్ళకి సద్గతి రాదు సరికదా. వాళ్ళని నేను తర్వాత నీచ యోనుల్లో పుట్టిస్తాను, అంటే రాక్షసాది పశు జన్మలు కలిగిస్తాను. వాడు మా అప్రాప్యవిత కౌంతేయ తతోయాన్ చదమాంగతి అన్నాడు. వాడు ఏ జన్మలోనూ నన్ను పొందలేడు, ఇంకా అధమగతిని పొందుతాడు అని కూడా చెప్పాడు. గత 100-150 సంవత్సరాల క్రితము లేకపోతే మహా అయితే ఒక 200 సంవత్సరాల క్రితం ప్రింట్ చేసుకున్న కొన్ని పుస్తకాలని లింకప్ చేసి డాట్స్ కనెక్ట్ చేసుకొని ఇదిగోండి ప్రమాణం అని సాయిబాబా గారిని హిందూ దైవంగా ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఈవెన్ షిరిడి సంస్థానం లాంటివి కూడా అతను హిందూ దేవుడు కాదు అని కోర్టులో వాదించిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఆయన సెక్యులర్ గాడ్, హీఈస్ నాట్ హిందూ, హీఈస్ నాట్. అటువంటిప్పుడు మనం ఖచ్చితంగా అది హిందూ మతంలో భాగం కాదని చెప్పచ్చు. ఎందుకంటే సెక్యులర్ అంటేనే నాన్ హిందూ అని అర్థం. ఎగనిస్ట్ హిందూ. సెక్యులర్ పదానికి హిందూ వ్యతిరేకము, హిందువుకి సంబంధం లేదు. సంస్థను యాక్సెప్ట్ మరి బహిరంగ వాళ్ళే చెప్తున్నారు. మన హిందువులు ఏమార్చడానికి మాత్రమే ఈయన హిందూ దేవుడిగా ప్రచారం చేస్తున్నారు. కోర్టులకు వెళ్తే మాత్రం క్లియర్గా ఈయన హిందూ కాదని చెప్తున్నారు. ఇంకొక మాట కూడా ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాము. ఓవరాల్ సచ్చరిత్రలో బాబా గారు ముస్లిం భక్తులకి, అంటే ముస్లిం భక్తులుగా అక్కడ రాసుకున్న చోట వాళ్ళకి ఏం చెప్తారంటే, నీకు నాకు అల్లాయే దేవుడు, అల్లా మాలిక్, సబ్కా మాలిక్ ఏకే అని చెప్తారు. హిందూ భక్తులకి నేనే నీ శివుడిని, నేనే నీ రాముడిని, ఇదిగో నా పాదాలను ఆశ్రయించు, గంగా యమున ఇక్కడే ప్రవహిస్తుంది అంటాడు. ఇక్కడ నాకు హిపోక్రసీ కూడా కనిపిస్తుంది అనేది నాకు అనిపిస్తున్న ఒక పర్సెప్షన్. అదే ఆయన అల్లా మాలిక్ అన్నాడు కనుక ఆ మతస్థులు ఆయన్ని గౌరవిస్తున్నారా? ఆ మతస్థులు వాళ్ళు బోధకుడిగా చూస్తున్నారు అంతే. బోధకుడిగా కాదు, అసలు వాళ్ళు గౌరవించి వాళ్ళు దానిలో పెట్టుకుంటున్నారా? వాళ్ళ తాలూకా ప్రార్థన మందిరాలు ఏమైనా పెట్టట్లేదు. మనం మాత్రం తెచ్చి పెట్టుకుంటున్న ఆలయాల మధ్యలో పెడుతున్నాం, మన దేవుళ్ళని వాడిని దగ్గర పెడతాం. ఆయనే రాముడు, ఆయన కృష్ణుడు అంటున్నాం. వాళ్ళు కనీసం ఇంకొకటి ఆయన పెడితే కానీ ధనం రాదు అనే అభిప్రాయం అనేక దేవస్థానాలకు కూడా కలుగుతుంది. అందుకే అనేక ఆలయాల్లో కూడా పెట్టడం. ఒక చోట శివాలయానికి ప్రజలు తగ్గిపోయారు, ఈయన పేరును కట్టిన ఆలయాలకి, వీటిని ఆలయాలు అనకూడదు, ఈయన పేరు పట్టిన వాటికి వస్తున్నారని చెప్పి ఆ శివాలయం పూజారి పొద్దున్నే నామకేవాస్త దీపం పెట్టే శివాలయంలో తాళం వేసి ఈ ఆలయానికి అర్చకత్వం చేస్తున్నారు.
అసలు అర్చా విధానం ఏమిటి దానికి? అర్చా విధానమే లేదు కదా. అంటే సచ్చరిత్రలో కూడా ఒక చోట ప్రస్తావించారు గురువుగారు. మనకి కాశీయే గయ, కాశీయే పండరీపురము, ద్వారక, బద్రీనాథు, కేదార్నాథు, అంటే ఈ క్షేత్రాలు వేటికి కూడా వెళ్ళక్కర్లేదు, షిరిడీకి వస్తే సరిపోతుంది. సాయినాథుడే మనకి రాముడు, కృష్ణుడు ఇత్యాది దేవతా స్వరూపాలు అని చెప్పి వాళ్ళు స్పష్టంగా సాయి సచ్చరిత్రలో రాసుకున్నారు. ఇది మన దేవతా స్వరూపాల మీద, మన పుణ్యక్షేత్రాల మీద జరుగుతున్నటువంటి దాడిగా మనం ఎందుకు చూడకూడదు? షిరిడియే మక్కా అవ్వాలి కదా గురువుగారు, ఆ లెక్క ప్రకారం. షిరిడియే జెరూసలేం అవ్వాలి కదా. రెండు వాళ్ళు ఒప్పుకోరుగా, మనం ఒప్పుకుంటాం. అది బాధ. ఎందుకంటే మనది వదిలేయడానికి ఎప్పుడు మనం సిద్ధంగా ఉంటాం. అయినా మనం వదిలి పట్టుకోవాల్సిన లక్షణం ఏముంది అక్కడ? పట్టుకోవాల్సింది ఏముంది అక్కడ? ఇక్కడ నిర్మోహమాటంగా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఇది కలిపురుషుడి ప్రభావం అయి ఉంటుందా? 100% కలి ప్రభావం వలన ఇక్కడ బుద్ధులు పుడుతూ ఉంటాయి. ఇందాక చెప్పినట్లు వారి విశ్వాసానికి మేము ఎప్పుడూ నమస్కరిస్తాం. ఎవరి విశ్వాసాన్ని తృణీకరించడం, ఒక విశ్వాసాన్ని విఘాతం కలిగించకుండా తప్పే. ఆ విశ్వాసానికి వారి దైవంగా అనుకుంటే అనుకోనేయండి, కానీ దాని సనాతన ధర్మంలో భాగంగా అనకూడదు. అదే అప్పుడు అది మన విశ్వాసాన్ని, మన విశ్వాసం మాత్రం కాదు, మన శాస్త్ర సమ్మతమైన ఒక విశ్వాసంతో మనం ఉన్నాం. అవును, ఈ శాస్త్రానికి సంబంధం లేనిది అది. అందుకే దీన్ని కలిపితే మేము ఈ శాస్త్రంలో, ఈ సనాతన ధర్మంలో ఉన్నాం కనుక దీనికి అది చెందదు అని. సాయి గాయత్రి మంత్రాన్ని ఒక్కసారి వినండి. గాయత్రి మంత్రం చాలా తప్పు కదండి. ఎందుకంటే మంత్రానికి ఋషి ఉంటాడు, మంత్రానికి శాస్త్ర ప్రమాణం ఉండాలి. మంత్రాలు మొత్తం రెండింటిలోంచి లభిస్తాయి. ఒకటి వేదం, 2 ఆగమం. ఆగమం అంటే మంత్రశాస్త్రం, తంత్రశాస్త్రం కూడా మనకుంది. తంత్రాల నుంచి, వేదం నుంచి, ఈ రెండులోంచి వచ్చిన వాటి మంత్రం అంటారు. ఆ రెండిటికి మంత్రము వ్యక్తి తయారు చేసినవి కావు, వాటికి ఋషులు తపశ్శక్తితో ఇచ్చినటువంటిది. కనుక ప్రతి మంత్రానికి ఋషి ఉన్నాడు. ఇక్కడ ఎవరు ఋషి? దీనికి ఏ వేదంలోంచి తీశారని, ఏ తంత్రశాస్త్రంలోంచి తీసుకొచ్చారని. స్వబుద్ధి రచితై శాస్త్రై అన్నారు. ఇక్కడ వాళ్ళ బుద్ధితో వాళ్ళు రాసేసుకున్నటువంటివి అప్రమాణం, వాటిని అనుసరిస్తే ప్రమాదం. అదే మనం ఎప్పుడూ మన సంస్కృతికి ఆధార గ్రంథాలు మర్చిపోకూడదు. ఒకటి వేదం, పురాణం, ఇతిహాసం, ఆగమం. ఆగమం అంటే మంత్రశాస్త్రం. ఈ 4 మనకు ప్రధానం. ఈ 4ంటికి చెందనిది ఏదైనా సరే సనాతన ధర్మం పేరుతో చలామణి కారాదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ 4ంటికి దేనికి చెందనిది ఇది. అందుకు ఒక గురువు మా నమ్మకం పెట్టుకోండి, కానీ వీటిలో కలపకండి అనేది నేను చెప్పేది. సనాతన ధర్మంలో భాగంగా చెప్పకూడదు. ఈ స్పష్టత హిందువులకి కలగాలి. ఇంకొక ప్రశ్న గురువు గారు, అంటే వారి వైపు నుంచి కూడా ఉన్న విషయాలుగా ఇది నాథ సంప్రదాయం అని. ఎందుకంటే ఒక సందర్భము సచ్చరిత్రలోనే ఉంటుంది, ధుని అని ఒకటి ఉంటుంది, అంటే నిత్యం అగ్నిహోత్రం. అక్కడే ఆయన మల విసర్జన చేస్తాడు అని రాసి ఉంటుంది. ధుని పక్కనే మల విసర్జన చేస్తాడు, అండ్ వారానికి ఒకసారి స్నానం చేస్తాడు బాబావారు, ఆయన లీలలు అర్థం కావని రాశారు. సరే, దాన్ని కూడా మహిమలుగా వీరు చదువుకుంటారు. కానీ ఈ నాథ సంప్రదాయంలో అవి సాధారణంగా ఉంటాయి, అటువంటి వారు మాంసం కూడా తింటారని, కాళిక సంబంధించిన పూజలు కూడా అవి ఉంటాయని చెప్తారు. ఇంకొకటి ఏంటంటే దత్తాత్రేయుని యొక్క అవతారాల్లో ఇతను కూడా ఒకరు ఉన్నారని ఏదో ఒక పుస్తకం ప్రమాణంగా చేసి చెప్తారు. ఇన్ని వీటికి ఎలా సమాధానం చెప్పాలి? ఉత్తమ దత్త సంప్రదాయంలో వాళ్ళు ఎవరు కూడా మాట చెప్పినది లేదండి. రెండవది, ఇటువైపు ఇన్ని శాస్త్రవిరుద్ధమైన అంశాలు కనబడుతూ ఉంటే ఆ ధుని పెట్టుకోవడం అనేది ఎక్కడ కనబడుతుంది కనుక ఇది మనం యాక్సెప్ట్ చేయాలంటే మిగిలిన విషయాలన్నీ ఏమంటారు? అంటే సచ్చరిత్రలో సాయిబాబా ఎప్పుడూ కూడా వెలుగులో నిద్రించేవాడు. ఆయన చావడిలోకి పోయినా దీపాలు పెట్టుకుని నిద్రించేవాడు. కాబట్టి ఆయన వెలుగులో ఉండటం ఇష్టం కాబట్టి ఆయన ఒక మంట అగ్ని రగిల్చుకొని అది నిత్యం కొనసాగేలా చూసుకున్నాడు. అంత పవిత్రమైనటువంటి అది ఒక యజ్ఞవాటికలాగా ఆయన భావిస్తే ఆ ధుని పక్కనే మలమూత్రాలు విసర్జించేవాడు అని చెప్పి రాశారు. అది మరి అది ఇప్పుడు ఇందాక చెప్పినట్టు వాళ్ళు నిజంగా అవధూతలే, వీటన్నిటి అతిక్రమించిన సిద్ధపురుషులు అయ్యారు అనుకోండి. అది అలా అనుకున్నప్పుడు ఇవన్నీ వాటికి అంటగట్టి చేయడం ఏ అవధూత విషయంలో జరిగింది? ఎవరి విషయంలో జరగలేదు. మనకు కొందరు అవధూతలకు సంబంధించి మనం పిచ్చమ్మ అవధూత గారిని ఉన్నారు, ఇంకా మరొక స్వామీజీ మరొక నెల్లూరు దగ్గర ఒకరు మనం చూసాం. అక్కడక్కడ ఇలాంటి పద్ధతులు కనబడవు కదా. వాళ్ళని గౌరవిస్తున్నాం, అలాంటి అవధూతలు ఉంటారు. కానీ వాళ్ళందరూ వీటికి ప్రత్యామ్నాయాలుగా లేరు, వీటికి విరుద్ధంగా లేరు. ఈ సందర్భంగా అరుణాచలంలో ఈ మధ్య టోపీ అమ్మవారు అని చెప్పి బాగా ప్రాచుర్యంలోకి వచ్చారు. ఆవిడ గురించి మీ ఉద్దేశం? ఇవన్నీ శాస్త్ర ప్రకారంగా చాదస్తంగా అనుకున్నా అది స్వీకరించలేమండి అలాంటి వాటన్నిటిని. ఎందుకంటే బాలోన్మత్త పిశాచవత్ అని ఒక మాట ఉన్నది.
అవధూతలు బాలుల వలె, ఉన్మత్తుల వలె, పిశాచముల వలె సంచరిస్తారు అన్నారు. కనుక అవధూతలు పిచ్చివాళ్ళ సంచరించవచ్చు, కానీ పిచ్చివాళ్ళందరూ అవధూతలు అయిపోరు కదా. అది చాలా ప్రధానమైనటువంటిది. కనుక మనం తెలుసుకోవాల్సింది, ఒక అవధూత పిచ్చివాడుగా ఉన్నా మనం పోల్చలేకపోతే మనకేం ప్రమాదం లేదు. అవధూత ఏమనుకోడు. కనుక పిచ్చివాడిని అవధూత చేసేస్తే మాత్రం చిత్రం ఏంటంటే కలిలో అన్ని మార్గాలు కలుషితమైపోతాయని పురాణాలు చెప్తున్నాయి. అలాగే మనవే ఈ మాటలే అక్కడ తీసుకొచ్చి ఈ ఆధ్యాత్మికత, ఈ అవధూత, యోగి ఇలాంటి మాటలు తీసుకొచ్చి అక్కడే ఈ కాలుష్యాన్ని తీసుకొచ్చి అనేక మంది శాస్త్ర విరుద్ధమైనవి చేస్తున్నారు. ఒక చిన్న మాట చాలా కాలం క్రితం వచ్చింది ఏంటంటే, ఒకరు వచ్చి మన ఆలయాల్లో అన్ని చోట్ల నిబంధనలు ఎక్కువ, ఎవరైనా బయట నుంచి వండి తీసుకొస్తే నైవేద్యం పెట్టరు. నిజమే, మనమే ఎక్కడి నుంచి బయట నుంచి వస్తే తినలేం. అన్నం పెట్టడానికి వండి దేవుడి దగ్గర తేవడానికి అంత దూరం ఉండాలో శాస్త్రం ఉంది, వండే పద్ధతి ఉంది. లోపల మన నియమంగా ఒక పద్ధతిగా ప్రతిష్ఠించినప్పుడు ఒక పద్ధతిగా ఆరాధన జరగాలి, దాని మన శాస్త్రం. అన్ని నియమాలు ఉన్నాయి కనుకనే మాకు ఇది కన్వీనియంట్గా అనిపించింది. ఏవైనా వండి ఎవరైనా తీసుకురావచ్చు, ఉల్లిపాయలు, వెల్లుల్లి ఏవి తీసుకొచ్చి వండినా ఆయనకు నైవేద్యం పెట్టివచ్చు అంటే నేను మాట అన్నాను. అవునమ్మా నిజమే, దేవుడు అంటూ అయితే నియమాలు ఉంటాయి, కానీ కాకపోతే ఏ నియమాలు లేవు, ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పాను. స్త్రీలు బహిష్టు రోజుల్లో కూడా సాయి ఆలయాల్లోకి రావచ్చు, ఇది కూడా ఒక వెసులుబాటు ఉంది కాబట్టి అది డెవలప్ అయ్యాయి అని కూడా ఒకటి చెప్తున్నాను కదా. మన వాటి సంప్రదాయాలకి వాటికి విరుద్ధమైనటువంటిప్పుడు మన సంప్రదాయాలు ఎలా కలుపుతాం, అదే నా మాట. అంతవరకు పూర్తి భిన్నంగా వెళ్తుంది గురువుగారు. మీరు చెప్పిన అవధూత అయ్యాడు అనుకోండి, అవధూతకు నైవేద్యాలు లేవు, అవధూతకు అర్చనా విధానాలు లేవు, అవధూతకు మంత్రయంత్ర తంత్రాలు ఏం లేవు కదా. అసలు లేదు, మార్కు అవధూతకు అవి లేనే లేవు. లేనప్పుడు ఇప్పుడు అవధూతం తీసుకొని ఇందులో తీసుకొచ్చి పెట్టడం అనేటువంటిది పూర్తి విరుద్ధం, అవధూత సంప్రదాయానికి కూడా విరుద్ధం. ఓకే, ఏ సంప్రదాయమో కాదు ఇది. అది ఈ సంప్రదాయంలో ఏమడదు, అవధూత సంప్రదాయం కాదు అంటే అటు దీనిదంటూ వేరే ఒకటి తయారైంది, వేరే ఒకటి కొత్తగా తయారైంది. కేవలం ఏదో కోరికలు తీరుతనే ఒక ప్రచారాన్ని నమ్మి అదే ఇందాక చెప్పాను పడుతున్నారు. ఆ నమ్మకం, ఆ నమ్మకానికి చాలా సంతోషం, గౌరవం. దాన్ని దీంతో కలపద్దు అని చెప్పడం మా యొక్క ఉద్దేశం. నమ్మడానికి ఏముంది, ఎవరు నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. మునిపే చెప్పినట్టు ఇతర మతాల వాళ్ళ నమ్మకాలు వాళ్ళకు ఉన్నాయి, మనం గౌరవిస్తాం. కానీ మనం తెచ్చి కలుపుకోవాల్సిన అవసరం లేదు. అందులోంచి కొంత ఇందులోంచి కొంత చెప్పుకోకర్లేదు. ఎందుకంటే దేన్ని కలుపుకోకుండానే మనకు సంపూర్ణంగా ఎముతుంది. ఇవి చేయడానికి తెలుసుకోవడానికి మన ఆయుష్ సరిపోవట్లేదు. అంతమంది దేవుళ్ళు ఉన్నారు మీకు అని అంటూ ఉంటే అది మన ప్లస్, అది అంతమంది ఉండడం మన గొప్పతనం. ఉన్నవాళ్ళు చాలదా, శాస్త్ర సమ్మతంగా ఉన్నవాళ్ళు, వాళ్ళని కాదని ఇక్కడ ఏం తెచ్చుకుందామని వస్తున్నామో అర్థం కావట్లేదు. సచరిత్రలో ఉన్న విషయాలు చెప్తుంటేనే ఆయన ముస్లిం అనే విషయం చెప్పినా ఆయనకి శుద్ధి జరిగింది. హిందుత్వానికి వ్యతిరేకంగా కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. కొంతమంది ముస్లిం ఒక ఉన్మాదంతో ఉన్నటువంటి ఒకళ్ళిద్దరూ సచరిత్రలో కనపడుతున్నారు. అంటే వీరభద్రస్వామి ఆలయాన్ని అపవిత్రం చేయాలని చూసిన ఒక వ్యక్తి, అలాగే రాత్రిపూట పెద్ద పెద్ద అరుపులతో కల్మా చదువుతూ ఆ షిరిడి గ్రామస్తులు నిద్ర లేకుండా చేస్తే, ఈ షిరిడి గ్రామస్తులు ఈ రోహిల్లా అనే వ్యక్తి మీద సాయిబాబా కంప్లైంట్ చేస్తే ఆయన వేళ్ళన నోరు మూపిస్తాడు తప్ప ఆ రోహిల్లాని సరి చేసుకోమని చెప్పడు. అని ఇలాంటి హిందుత్వాన్ని ఇబ్బంది పెట్టే కొన్ని సంఘటనలు మేము ఉన్న విషయాలు చెప్తున్నాం. మా మీద కేసులు పెట్టారు. ఏకంగా షిరిడి సంస్థనే రంగంలోకి దిగి మా నోర్లు మూయించే ప్రయత్నం చేస్తుంది. మమ్మల్ని ఏ విధంగా ముందుకు వెళ్ళమంటారు గురుగారు? మీరు సత్యం అనుకుని చెప్తున్నారు, సత్యమే మిమ్మల్ని రక్షిస్తుంది. ఇప్పుడు మీరైనా ముందుకు వచ్చేస్తున్నది అంటే సనాతన ధర్మం మరుగున పడిపోవడానికి ఇది ఎక్కువగా దోహదపడుతుంది, సనాతన ధర్మంలో అంశాలన్నీ దూరం చేసేయడానికి దోహదపడుతుంది అనే బాధతోనే మీరు పనిచేస్తున్నారు. మూలాలకి దూరం అవుతుంది అనే బాధతోనే మీరు పనిచేస్తున్నారు. కనుక మీకు విద్వేషం ఏమీ లేదు. ఇప్పుడు అలాగని వాళ్ళకున్నటువంటి ఆ కల్ట్ని మనం అనేదేమీ లేదు. ఆ కల్ట్గా కొనసాగింది. కానీ అదే హిందూ మతం అనే భ్రాంతి మన వాళ్ళకి కలగకూడదు. హిందూ మతం యొక్క స్వరూపం అది కాదు, సనాతన ధర్మం యొక్క స్వరూపం వేరే ఉంది, అది మనం మర్చిపోకూడదు అనేది చెప్పాలి. అదే మన యొక్క తాపత్రయం. మొత్తానికి ఇలా ఎన్ని ప్రశ్నలు మా వైపు నుంచి ఉత్పన్నమవుతున్నా కూడా, అంటే ఏంటి, ఈ సాయి భక్తి పేరిట ఎవరైతే మాకు కౌంటర్ చేస్తున్నారో వాళ్ళు లేవనెత్తుతున్నటువంటి అంశాలన్నీ కూడా వేద విరుద్ధమైనవి, శాస్త్ర సంబంధం లేనివి అని స్పష్టంగా మీ ఓటి వారి ద్వారా ఈరోజు ప్రకటితమైంది. ఇది ఒక అగ్నిలాగా, అగ్నితో సమానమైన సత్యం ప్రకటితమైంది. మాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు గురుగారు. మా మీద వాత్సల్యంతో మీ విలువైన సమయాన్ని కేటాయించి ఎంతో విలువైన విషయాలు తెలియజేశారు. మేము చెప్తున్న విషయాలను బట్టే కొన్ని వేల మంది సాయిబాబా ఆరాధన మానేస్తున్నాము అంటే అది ఏ విధంగా మనకి ప్రమాదం, హిందుత్వానికి ఇది ప్రమాదంగా మారుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు వేలాది మంది ఉన్నారు గురువు. ఈరోజు మీ ముఖతః శాస్త్ర
సమ్మతం ఏది, శాస్త్ర విరుద్ధం ఏది ఇంత స్పష్టంగా చెప్తున్నారు కాబట్టి ఇంకా ఎవరికైనా సందేహాలు ఉంటే కనుక వాళ్ళందరికీ కూడా ఈరోజు వాళ్ళకి సమాధానం లభిస్తుంది అనేది మేము నమ్ముతున్నాం గురువుగారు. ఇంకెంతోమంది ధర్మ ప్రచారకులు, ప్రవచనకర్తలు కూడా ముందుకు వచ్చి నిర్మోహమాటంగా ఏది ధర్మం ఏది అధర్మం చెప్పవలసిన అవసరాన్ని గుర్తిస్తారని కూడా భావిస్తూ ఉన్నాం. జై శ్రీరామ్. ధన్యవాదాలండి. నమస్కారం.